అమరావతి నుంచి, తెలుగుదేశం పార్టీ, అలాగే యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అల్లా బక్ష్ గారు కూడా. అందరికీ నమస్కారం అండి. ముందుగా అతిథులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెంకయ్య యాదవ్ గారు హ్యాపీ న్యూ ఇయర్ సార్. అలాగే అల్లా బక్ష్ గారు, రామ్మూర్తి గారు ఇద్దరికి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్నటి వరకు కూడా ఈ డిస్కషన్ మనం చేసాం. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే, ఇండస్ట్రీ పరంగా అక్కడ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చెప్పినప్పటికీ కూడా లైన్ క్లియర్ అయినట్టేనంటే రేవంత్ రెడ్డి మాట ఇక్కడ మీరు వినాల్సిందే. అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది అభిప్రాయమే, ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఇండస్ట్రీ కూడా గుర్తించలేదు అన్నటువంటి ఒక అపవాదు. అది వాళ్ళకి సంబంధించి వాళ్ళు బయటపడి చెప్పాలి, కానీ చెప్పట్లేదు. ఈ చెప్పకపోవడమే ఇన్ని అనర్థాలకు కూడా కారణం అయ్యింది అన్నటువంటి ఒక పాయింట్ని కూడా బయటికి తీసుకొస్తున్నారు. ముందుగా మీకు కో-ప్యానలిస్టులు, అదేవిధంగా పెద్దలు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు, తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మన సంవత్సర కాలం మొన్ననే పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. ఇవాళ అభివృద్ధి, సంక్షేమము, పెట్టుబడులే ధ్యేయంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఇవాళ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సెక్రటరీ నుంచి పరిపాలన జరుపుకుంటూ ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా 18 గంటల పైగా ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక ప్రత్యేకించి ఇవాళ మన డిబేట్కి వస్తే ఏదైతే మొన్న జరిగినటువంటి సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటన, ఆ తర్వాత పరిణామాలను కనుక మనం చూస్తే ప్రత్యేకించి అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన, ఒక మహిళ మృతి చెందింది. సో కొడుకు చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉండు. ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగవద్దు. ఇవాళ అనుమతి లేకుండా యాక్టర్ గారు అక్కడ సినిమాకి సంబంధించినటువంటి సినిమా యాక్టర్గా అక్కడ రావడం, సో దాని ద్వారా జరిగినటువంటి ఇన్సిడెంట్లో భవిష్యత్తులో ఇట్లాంటివి జరగవద్దు, దీన్ని అరికట్టాలి. అదేవిధంగా చట్ట ప్రకారమే అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. న్యాయస్థానాలు చట్టాల ప్రకారమే అతనికి బెయిల్ కూడా రావడం జరిగింది. అయితే దీంట్లో ప్రత్యేకించి ఈ సంవత్సర కాలంగా ప్రజాప్రభుత్వం మీద బురద చల్లుతూనే ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, ప్రత్యేకించి కేటీఆర్ గారు, అంటే అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ గారు ఒక మానసికమైన వైరాగ్యంతో, ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి, ఒక పవర్ అంగ్రితోటి కేటీఆర్ బాధపడుతుండు. సో దానికి అనుగుణంగా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని ఈ ప్రజాప్రభుత్వం ఏ విధంగా బ్లేమ్ చేయాలనే చూస్తున్నాడు. ఇవాళ ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో కూడా 10 ఏళ్లుగా మంత్రిగా చేసినటువంటి కేటీఆర్ మరొక మహిళ చనిపోతే ఎందుకు ట్వీట్ చేయలేదండి? అంటే సామాన్య ప్రజలు కేటీఆర్ పట్టరా? ఓన్లీ సెలబ్రిటీలు కావాలన్నా? మనందరూ తెలుసండి, ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే అమలవుతుంది. ఇవాళ సెలబ్రిటీలు అయితే సపరేట్ లాసు, సామాన్య ప్రజలైతే ఇంకొకటి, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులకు సపరేట్ లాస్ ఉండదండి. చట్ట ప్రకారం అరెస్ట్ అయ్యి చట్ట ప్రకారం వస్తే దాని మీద కూడా రాజకీయాలు చేసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ ప్రత్యేకించి కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ దానికి అనుగుణంగా మొన్ననే ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అతను కూడా సినిమా బ్యాగ్ సంబంధించినటువంటి వ్యక్తే. ఏమన్నారు? గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్నారో అది ఎవరున్నా కూడా తీసుకుంటారో చట్ట ప్రకారం జరిగింది, దీన్ని రాదాంతం చేయవలసిన అవసరం లేదని చెప్పారు. అయినా కూడా కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఈ ప్రజాప్రభుత్వం మీద, ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు వేయడం, అదేవిధంగా సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళని బదనాం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గమనిస్తే ఇదే ప్రజాప్రభుత్వం కండి ఇవాళ సినిమాలకు టికెట్లు రేట్లు పెంచుకోవడము, అదేవిధంగా బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇవాళ సినిమా ఇండస్ట్రీకి కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడే కాదండి, గతంలో కూడా ఇదే చెన్నై నుండి, మద్రాసు నుండి తెలుగు ఇండస్ట్రీస్ని హైదరాబాద్ తీసుకొచ్చింది ఎవరండి? ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమేగా. ఆనాడు తీసుకొచ్చినటువంటి అన్నపూర్ణ స్టూడియో, రామనాయుడు స్టూడియో, అదేవిధంగా ఫిల్మ్ని మీ పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఫిల్మ్ నగర్ని ఏర్పాటు చేసి ఫిల్మ్ స్టూడియోలకు ఇవాళ అనుమతి ఇచ్చి ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కావాలని బురద చల్లడం, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా బదనాం చేయడం. ఇవాళ అల్లు అర్జున్ గారు మామే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా బంధువు అవుతాడు. అంటే కావాలని ఏదో ఒకటి చేయాలి, రాదంతం చేయాలి.
ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేది ఇవాళ కేటీఆర్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పెట్టుకుంది. అయినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ సినిమా ఇండస్ట్రీకి మీరు 10 ఏళ్ళు ఏం చేసిరు, ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు మీ ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని ఇవాళ తెలంగాణ ప్రజలందరుగా దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇప్పటికైనా దయచేసి మీ అనవసర రాద్ధాంతాలు, మీ స్వార్థ రాజకీయాల కోసం ఏ విషయాన్ని కూడా దాన్ని వాడుకోవడం ఇవాళ అనవసరంగా ఈ రోజు కాదు లింగయ్య గారు ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా అనేది పనిచేస్తోంది అనేది రాజకీయ పార్టీలు మర్చిపోయాము. అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడే మీరు తీసుకొచ్చారు ప్రస్తావన ఒకటి, స్టూడియోలకు సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసింది అన్నటువంటి పాయింట్, లేదా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా తెలుగుదేశం ఏం చేశాయి అన్నప్పుడు మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు. గత 10 ఏళ్లలో అంటే తెలంగాణ ఉద్యమం తర్వాత అసలు ఈ పద్మరాజ్ స్టూడియో ఉంది, రామానాయుడు స్టూడియో ఉంది, 1000 నాగాళ్లతో రామోజీ ఫిల్మ్ సిటీని దున్నుతాం, ఈ మాటలన్నీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అన్నవి ఇప్పటికీ జనబాహుళ్యంలో తిరుగుతూనే ఉన్నాయి. విమర్శల పరంగా మీరు తీసుకుంటున్నారు, వేరే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఈ స్టూడియోలకు సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడ ఈ మహిళ అన్నటువంటి పాయింట్లో ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ జరిగింది అనొచ్చు? అదే చెప్తున్నాండి. ఇవాళ కావాలని ఈ ఎవరైతే కేటీఆర్, ప్రత్యేకించి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి రాద్ధాంతం ఇది. ఇవాళ అక్కడ చట్ట ప్రకారమే ఇవాళ యాక్టర్ అల్లు అర్జున్ గారు అరెస్ట్ కావడం జరిగింది, చట్ట ప్రకారమే బెయిల్ రావడం జరిగింది. అయితే దీని పేరు మీద రాజకీయాల పబ్బం గడుపుకోవాలని ఇవాళ కేటీఆర్ ముఖ్యమంత్రి గారిని విమర్శించడం, అసలు సినిమా ఇండస్ట్రీకి ఏదో జరుగుతుంది. అసలు తెలుగు ఇండస్ట్రీస్ ని హైదరాబాద్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అండి. ఆ చరిత్ర తెలియదో పోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ ఇక్కడ లేడు కదా, అమెరికా నుంచి వచ్చేసి డైరెక్ట్ వచ్చి అలా నాన్న పేరు మీద రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకి తెలుగు ఇండస్ట్రీ గురించి తెలియకపోవచ్చు, కనీసం తెలిసిన వ్యక్తులైనా చెప్పాలని నేను మీ టీవీ ఛానల్ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏం చేసిరు, మీరు 10 ఏళ్లుగా మీరేం చేసిరు, ఇవాళ దయచేసి అనవసరంగా రాద్ధాంతాలు చేయకండి. ఇవాళ ప్రజాప్రభుత్వం, ఇవాళ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ కార్యక్రమాలు జరుగుతుంది. మీరు 10 ఏళ్లలో చేయనటువంటి అభివృద్ధి సంక్షేమం ఇవాళ ప్రజాప్రభుత్వం సంవత్సర కాలంలో చేసింది. ఇవాళ తెలంగాణలో ప్రజలందరూ సబ్బండ వర్గాలు కూడా ఇవాళ ఆనందంగా ఉన్నారు. ఒకవైపు రైతులు, మహిళలు, యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా చూసి తట్టుకోలేక ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఏదో ఒక బట్టగాల్చి మీదేయాలి అనేది చేస్తున్నారు తప్ప నిజంగా అందుకే